పాసురమే. చాలా వరకు అమ్మవారిని వివాహమును వారికి ఏర్పడిన కళ వర్ణిస్తున్నారు. పెరుమాళతో ఏర్పడిన ఒక వివాహం జరిగిన ఒక వైభవాన్ని సేవిస్తాం. ఓకే. వారణం అంటే ఏనుగులు, వేలాది ఏనుగులు ఊరేగింపుగా వస్తున్నాయట. వారణం 1000 సూళ వలం సేది. నిజంలో కష్టం, కానీ కళలో ఏం తక్కువ. ఒక ఏనుగు 2 ఏనుగు చెప్పాలి ఎందుకు, 1000 ఏనుగు చెప్దామని. కళలో భావనలో ఎన్నైనా ఎప్పటిలో భావనలో దారిద్ర్యం ఉండకూడదు. దేవుడికి ఒక చిన్న స్పూన్ పప్పు నైవేద్యం చేసినా ఒక బ్రహ్మాండం అంద చేసినట్టు భావించాలి. అలాగా మనకు అమ్మ భావిస్తున్నారు. వారణం 1000 సూళ వలం సేది. చక్కగా ఊరేగింపు వస్తున్నాయి వేలాది ఏనుగులు. దాంతోపాటు నారణన్ నంబి నడక్కిన్నాన్ ఎన్నది. ఊరికే ఏనుగు తిరిగితే లాభం ఏంటి? వాటి మధ్యలో గంభీరంగా స్వామి నాయకుడు శ్రీమన్నారాయణుడు చక్కగా ఏనుగులాగా గంభీరంగా నడిచి వస్తున్నాడు, నా ఎదురుగుండా వస్తున్నాడు. అవునా? అప్పుడు ఏం జరుగుతుంది? మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పూరణ పొర్కుడం వైతు, చక్కగా బంగారు బిందిలో పూర్ణకుంభం పట్టుకొని అన్ని చోట జనాలు నించున్నారు. అంతేకాదు తోరణం నాట, పురమెంగుం తోరణం నాట, ఊరంతా కూడా చక్క తోరణాలు నాటుతూ సెలబ్రేషన్కి డెకరేట్ చేస్తున్నారు. ఈ విధంగా నేను కళకు చూశాను అని తన ప్రియమైన తోడి అంటే సఖి, నాన్ కనా కండేన్, నేను కళ చూశాను అని చెప్తున్నారు తన సఖికి. అది మొదటి పాసురం. అంతేకాదు 9 పాసురాల్లో తనకు ఏర్పడిన కళ వర్ణిస్తున్నారు. రెండో పాసురంలో నాళైవదువై మనమిన్ను నాళిట్టు, మనం ఎన్ను నాళిట్టు, రేపు వివాహం చేయాలి అని ముహూర్తం నిర్ణయించేసి, వధువై నాళై వధువై, రేపే మా వివాహమని చక్కగా నిర్ణయం చేసి, పాలై కముగు పరిసుడై పందల్కి, మంచి పందలి ఒక వేశారు. ఆ పందలి దేంతో? పాలై అని ఒక వృక్షము, కముగు అనేది ఒకటి, అదే తోరణాలు అరటితో, తర్వాత ఒక్కళ్ళు చెట్టుతో, ఇంకా మిగతా ఆ ప్రాంతంలో ఉండేటువంటి మంగళకరమైన మామిడి ఆకులు మొదలైన వాటితో కట్టిన ఒక పందడి, పరిసుడై పందల్కి, అవన్నిటిని బహుమానంగా అలంకారంగా కట్టిన ఒక పందడి. ఆ పందల్లో ఈ యొక్క ముహూర్త నిర్ణయం అయింది. అప్పుడు ఏం చేస్తున్నారు? కోళరి మాధవన్ గోవిందన్, చక్కగా గంభీరం కలిగిన మాధవుడు కోళరి మాధవన్. కోళ్ళంటే రాక్షసులు, వాళ్ళకి శత్రువైన మాధవుడు. ఆ కోళ్ళంటే అజ్ఞానము, అహంకారము, వాటిని తొలగించే అరి అంటే శత్రు. అలాగే కోళరి మాధవన్, చక్కగా ఆయుధములను ధరించి ఉన్న స్వామి ఏంటైనా అర్థం. అలాంటి మాధవుడు గోవిందన్ ఎన్బానూర్, వారి తిరునామము గోవిందన్. గోవిందన్ అనే పేరు కలిగిన ఒక ఋషభం లాంటి భగవంతుడు. కాళై పుగుద, ఋషభం కాళై అంటే పుగుద కనాకండే, ఏదో బక్కగా పడిపోయేటట్టుగా కాకుండా గంభీరంగా ఏనుగు లాంటి పరాక్రమం కలిగిన స్వామి నన్ను వివాహం చేసుకోవడానికి పందల్లో ప్రవేశించారు అని అంటున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఇంద్రనులిట్ట దేవరు కూడా మెల్లాం, ఇంద్రాది దేవతలు అందరూ కూడా వచ్చి మందిరింది, అక్కడికి వచ్చి ఎన్నై మహల్ పేసి మందిరెత్తు, నా వివాహం ఎవరు కన్ఫామ్ చేశారు మాట్లాడి? మాకెవరు బంధుమిత్రులు ఎవరు లేవు కదా, ఎవరికి నాన్నగారు ఒకరే, భూమిలో తిరిగాను కనుక ఇంద్రాది దేవతలంతా, మహాలక్ష్మి కనుక, వచ్చేవాడు శ్రీమన్నారాయణుడు కనుక ఇంద్రాది దేవతలందరూ వచ్చి మాకు వివాహం కావాల్సిన ఆ ఒక ఫార్మాలిటీస్ ఏమో అవన్నీ పేసి మాట్లాడి, అలాగే మంత్రములన్నీ చెప్పి నాకు రక్షణ చేసి, మందిర కోడి ఉడితే మందిరించిన రక్షించిన కోడి అనేటువంటి వస్త్రం, కొత్త వస్త్రము, ఇవన్నీ నాకు ధరింపజేసి మనమాలయ మంచి వివాహ మాల మాకు కట్టి అందరి చుట్ట కనాకండే, మాకు ముకుటం శిరస్సులో కడతారు చూడండి వెనకాల పుష్పములతో, అలాంటి అందరి అంటారు, అందరి చుట్ట. అలాగే ముందు చూడమనిలాగా ముఖం మీద వస్తుంది ఒక ఆభరణం, ఇవన్నీ అందరి అంటారు, శిరసాభరణం. ఇవన్నీ మాకు అలంకరణ చేస్తున్నగా పుష్పములతో చేస్తున్నట్టుగా కళ చూశాను. ఇంకా చెప్పు, బాగుంది నీ కళ అంటే ఇంకా చెప్తాను విను. నాల్తిసై తీర్థం కొనరుంది,
4 దిక్కుల నుంచి మంగళ తీర్థము పుణ్యతీర్థములను తీసుకువచ్చి నని నల్గి దగ్గరికి వచ్చి పార్పణ చిట్టర్గల్ బ్రాహ్మణ శ్రేష్ఠులైన బ్రాహ్మణోత్తములందరూ కూడా పల్లారెడెత్తి అనేక మంది వచ్చి పూపునై కంది పునిదనోడు నన్ను చక్కగా పుష్పములతో అలంకరించి ఉన్న నన్ను పునితనోడు పవిత్రుడైన పునీతుడైన పరమాత్మైన శ్రీమన్నారాయణుడితో పాటు చేర్చి మాకు కాపు నాన్ కట్ట, కాపు అంటే రక్షాబంధనం, మాకు వివాహ రక్షాబంధనము మాకు వారు బ్రాహ్మణోత్తములందరూ చేసి మాకు రక్షాబంధనం చేస్తున్నట్టుగా నేను కళ చూశాను. ఓ రక్షాబంధనం వరకు వచ్చిందా, చాలా సంతోషం. ఇంకేమైంది? కదిరొలి దీపం కలశముడనేది మంచిగా సూర్యప్రకాశము లాంటి ప్రకాశింపచేస్తున్న ఒక దీపములను కలశములను చేతిలో పట్టుకొని సదిరిల మంగయర్దాం అనేక మంది పుణ్య స్త్రీలు, బాలికలు, కన్యాస్త్రీలు, అందరు సుమంగళిలు అందరూ కూడా వచ్చి సదిరిల మంగయ్యర్ మంచి ఎలాంటి దోషము లేని శ్రీ ఉత్తమ స్త్రీలు అందరూ కూడా వందెదిరుకొల్ల నా ఎదురుకొండ వచ్చి ఎదురు చూస్తున్నారు. మధురయ్య స్వాగతం పలుకుతున్నారు. అప్పుడు మధురయార్ మన్నన్ మధురా నగరానికి అధిపతి అయిన స్వామి శ్రీకృష్ణుడు అడినిలై తొట్టు ఎంగు మధిర పూదా చక్కగా అడుగు మీద అడుగు పెట్టి అందరూ అట్రాక్షన్ వారి మీదే పడేటట్టుగా ఆకర్షిస్తూ ప్రవేశిస్తున్నాడు. ఆ వైభవం చూశాను, నడిచి వస్తున్నాడు. ఆ వైభవం చూశాను. అలాగే మత్తళం కొట్ట వరి సంఘం నిన్నుదా, మత్తళం అనేటువంటి మంగళవాద్యములు సంఘములను అన్ని వరి సంఘం వరుసగా నించొని అందరు శంఖనాదం చేస్తున్నారు. ఆ శంఖనాదములను చేస్తున్నారు. ముత్తుడై తామం నిరైతాయింద పందల్కి ముత్యాలు పందలు, మామూలు పందలు కాదు, ముత్యాలతో చేసిన పంతలు. దాని కింద వారు మైత్తునన్ నంబి మధుసూదన్ వందెన్నై, మైత్తునన్ నంబి చక్కగా స్వామి మా కృష్ణుడు వాడు బావమరిది ఎవరికి? బలరాముడు తమ్ముడైన వాడు మధుసూదన్ వందు ఎన్నై కైతలం పత్త నన్ను చేయి పట్టుకొని పాణిగ్రహణం చేస్తున్నట్టుగా నేను కళ చూశాను. అలాగే వాయునల్లార్ నల్ల మరయోది మందిరత్తాల్ నోరు నిండుగా సంతోషంగా సమృద్ధిగా మంచి వేద మంత్రములను అనుసంధానం చేస్తున్నారు. నల్ల మరై అంటే చెడ్డ మరై ఉందా? ఉంది. మంగళకరమైన ఆశీర్వచకరమైన మంత్రములు ఏ సందర్భంలో ఏం చెప్పాలో అది చెప్పడం, వేరే మంత్రములు కాకుండా. కనుక వాయునల్లార్ నల్ల మరయోది మంచిదే పలకాలంటారు కదా, వాయునల్లార్ నల్ల మరయోది మందిరత్తాల్ వేరే పనికిరాని మాటలు మాట్లాడకుండా కబుర్లు చెప్పకుండా మంచి వేద మంత్రములను అనుసంధానం చేస్తున్నారు. పాసిలై నాణల్ పడుతు పరిధి వైతు చక్కగా పాసిలై నాణల్ దర్భములను అన్నింటినీ కూడా చక్కగా అక్కడ ఎలాగ ఉపయోగించాలో అలాగ ఉపయోగిస్తూ కాయసినమా కలిరన్నాన్ ఎన్కైపత్తి ఎప్పుడు దిగ్విజయం చేస్తూ ఉండేటువంటి స్వామి, ఏనుగు లాంటి గాంభీర్యం కలిగిన స్వామి, పరాక్రమం కలిగిన స్వామి ఎన్కైపత్తి నా ఒక చేయి పట్టుకొని తీవలం చెయ్య కణాకండే చక్కగా అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న సప్తపది అనేటువంటి వైభవం చేస్తున్నట్టుగా నేను కళ చూశాను. అలాగా సప్తపది చేసి అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేసిన స్వామి ఇంకేం చేశారు? ఇమ్మైకుం ఏళేళ్ళు విరవిక్కుం బత్తావా నేను చేయి పట్టుకున్నవాడు ఎలాంటి వాడు? ఇమ్మైకుం ఈ జన్మములకు అంతేకాదు 7 జన్మములకు కూడా రక్షకుడు అయిన వాడు. ఇంపట్రావాన్ వాడే అందరికి రక్షకుడు, నాయకుడు. అటువంటి స్వామి ఎవరు వాడు? నమ్మై ఉడయవన్ మనందరినీ తన సొమ్ముగా పెట్టుకున్నవాడు. సో భగవంతుడికి మనమంతా భాగవతోత్తములంతా ఒక ఐశ్వర్యం. నమ్మై ఉడయవన్ వేరే వాడిని ఉడయవన్ కాదు, నమ్మై మన అందరినీ భాగవతోత్తములని శరణాగతి చేసిన వాళ్ళని, వాడిని ప్రేమించే వాళ్ళని, ప్రేమించిన వాళ్ళ మాటని విని అనుసంధానం చేసే వాళ్ళని ఇలాగ ఎన్నో చెప్పొచ్చు నమ్మై అంటే. అలాగ నమ్మై ఉడయవన్ నారాయణన్ నంబి శ్రీమన్నారాయణుడు వాడు ఏం చేస్తున్నాడు? సెమ్మయుడయ తిరుక్కయ్యాల్ తాళ్పతి చేయ పట్టుకోవడం కాదు, నా కాలు పట్టుకున్నాడు. సెమ్మయుడయ తిరుక్కయ్య ఎంత గొప్ప శ్రీహస్తములు అవి. అలాంటి అద్భుతమైన అభయప్రదం చేస్తున్న వరదాభయహస్తములతో కూడిన స్వామి, శంఖ చక్రములను ధరించే స్వామి ఈరోజు నా కాలు పట్టుకున్నాడు. నా కాలు పట్టుకొని తిరుక్కయ్యాల్
తాల్పత్తి ఏం చేశాడు? అమ్మి మిదిక, అమ్మి మిదితల్ అని ఉంది. అమ్మికి ఏమంటారు తెలుగులో? ఏమో అశనం అంటారు, రాయి. చక్కగా దాంట్లో కాలు పెట్టి అందులో మనకు మెట్టి వేస్తారు కదా, ఆ వైభవం. అమ్మి మిదిక, చక్కగా అమ్మి మిదితల్ అరుంధతి పాత్తల్ అంటారు. అలాగే రెండు స్వామికి వారు నా కాలు పట్టి నన్ను కాలు తీసి అమ్మిలో పెడుతున్నారు. అమ్మికి ఏం స్వామి తెలుగులో? రాయి పెడతారు మెట్టి వేసేటప్పుడు పెళ్లిలో. రాయి తానరాయి అట. ఓకే, చందనం రాయి లాగా రాయి మంచిగా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ రాయిలో కాలు పెడుతున్నాడు, నా కాలు పట్టి అక్కడ కాలు పెడుతున్నాడు భగవంతుడు అని వర్ణిస్తున్నారు. అమ్మి మిదిక్క కనా కండేన్ తోలినాన్ అంటే వివాహ ప్రక్రియలో ఒక్కొక్కటి ఏమి తప్పకుండా టైం అయిపోయింది, షార్ట్ గంట సేపులో పెళ్లి చేయండి అని మనం చెప్తున్నట్టు చెప్పకుండా వైభవంగా చేసుకుంటున్నారు అన్ని వర్ణిస్తున్నారు. అలాగే వరిసిలై వాళ్ ముఖత్తు ఎన్నై మారదాం వందిట్టు, చక్కగా ఆ నేత్ర సౌందర్యం కలిగిన అందమైన స్త్రీలందరూ, అమ్మగారులందరూ కూడా వచ్చి ఎన్మయనార్థం వందిట్టు ఎరిముఖం పారిత్, అలాగే నాకున్న దృష్టిలన్నీ కూడా తీసేసి ఎన్నై మున్నే నిరుత్తి నన్ను వారు ముందుగా నిలబెట్టి హరిముఖన్ అచ్యుతన్ కైమేల్ ఎన్ కై వైత్, అచ్యుతుడైన వాడు హరిముఖుడు, చక్కగా నరసింహస్వరూపం కలిగిన వాడు ఆ స్వామి యొక్క చేతుల మీద నా చేయి పెట్టి కైమేల్ ఎన్ కై వైత్ పొరిముఖం తట్ట కణా కండేన్. పొరిముఖం అంటే లాజహోమం, చక్కగా లాజములను తీసి కొడతారు, లాజహోమం చేశారు. పొరిముఖం తట్ట కణా కండేన్ తోళినాన్, దృష్టిలను చూసినారు, చక్కగా నాకు లాజములను పెట్టి ఆశీర్వదించారు. ఆ వైభవం కూడా చూశాను. అలాగే కుంకుమమప్పి కుళీర్ సాంతం మట్టిత్, మంచి మంచి కుంకుమలను మంగళమైన ద్రవ్యములను ధరించి కుళీర్ సాంతం మట్టిత్, మంచిగా చల్లటి సాంతం చందనములను ధరించి మంగళ వీధి వలం చేది, అలాగే మంగళ వీధి 4 మంగళకరమైన వీధులలో అలాగ ఊరేగింపుగా వచ్చి మనని మంచి తిరుమంజన తీర్థం లాగా వివాహ తీర్థములను తీసుకొచ్చి అంగవనోడు ముడన్ సెన్ను అంగ ఆనైమేల్ మంజన మాట, స్వామిని తీసుకువెళ్ళి చక్క ఏనుగు మీద తీసుకువెళ్ళి వివాహ మంగళ స్నానము, వివాహం అయిన తర్వాత అవభృత స్నానం అంటారు, మంగళ స్నానం పాలికి అంతా విసర్జనం చేసి చేస్తారు. అలాగా అవభృత స్నానం మంగళ స్నానం మాకు చేయించడం కూడా నేను చూశాను. అప్పగింజలు అంటారు కదా, ఆ తర్వాత తీసుకువెళ్ళి మంగళ స్నానం చేయించడం పెళ్లి కూతుడు కొడుకుని అంతవరకు ఉండేటువంటిది మంగళజన మాట కణాకండే తోడి నన్ను అభిషేకం మంగళాభిషేకం చేశారు. సో వివాహం చేయబట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, అగ్ని ప్రదక్షిణం చేశాడు, అలాగే కాలు పట్టుకొని నాకు మెట్టి అవి వేశాడు, అలాగే హరిముఖం చక్కగా అరుంధతి చూశాడు, అలాగే స్వామికి లాజహోమం జరిగింది, అందరూ వెళ్ళి మంగళ స్నానం చేసి వివాహం పూర్తి అయింది. ఈ వైభవాన్ని ఆయనకాహ తాన్ కండ కణా వినయ్, తను పడిన కళ ఎవరి కోసం? ఆయన అంటే గోపాలుడు శ్రీకృష్ణుడు కోసం. ఏం చెప్పారు? తనకు వచ్చిన కళని మనసులోనే దాచుకోలేదు, తన మిత్రులకు చెప్పారు. మిత్రులు అంటే ఎవరు? తోళ్ళు ఎవరు? అలాగే స్వామి మీద అతీత ప్రేమ కలిగిన వాళ్ళంతా మనమంతా. మనకందగా అలాంటి ప్రేమ లేదనుకోండి తెచ్చుకోవాలి. తెలీదు కదా మనకు ప్రేమించడం ఎలాగో భగవంతుని, ఇదిగో తెలుసుకోవచ్చు. అలాగే కళ కానొచ్చు. అలాగా మనందరినీ తన ప్రేమిక, తన ఒక మిత్రుడుగా భావించి శ్రేయస్సుని ఉద్దేశించి మనకు చెప్తున్నారు. తాన్ కండ కణా వినయ్ వేయర్పుగల్ వెల్లిపుత్తూర్ కోన్ కోదేశోల్, శివలిపుత్తూరులో అవతరించిన గోదాదేవి అనుగ్రహించిన శ్రీశక్తి తూయ తమిళ్ మాలే, పవిత్రమైన తమిళంలో ఏర్పడినటువంటి ఒక శ్రీశక్తులు తూయ తమిళ్ మాలే ఏరైందుం వల్లవర్ 2-5 అంటే 10 పాసురములను అనుసంధానం చేసేవాళ్ళు. ఏమవుతుంది వాళ్ళకందరికీ? వాయు నన్మక్కలై పెట్రు మహిళ్వరే, వాళ్ళు చక్కగా సత్సంతానములను సమృద్ధిగా పొంది ఆనందిస్తారు అని ఫలశ్రుతి అనుగ్రహిస్తున్నారు. వివాహం అయ్యేటట్టుగా కళ చూసిన వృత్తాంతం చేస్తే వివాహం కావాలి, పెళ్లి కావడం అంటే, పిల్లలు పుట్టడం అంటే వివాహం ఒక ఉద్దేశ్యమే సంతాన సమృద్ధి. ఎందుకు వివాహం చేస్తున్నారు? ధర్మ ప్రజార్థం వినిమహే అంటారు. ఆ పాణిగ్రహణం చేసేటప్పుడు ధర్మ ప్రజార్థం,
వంశవృద్ధి కోసం ధర్మానుష్ఠానములను అనుసరించడానికి కొరకు సంతానములను కలుగుతాను, అందుకోసం వివాహం చేసుకుంటున్నాము అనేది సంకల్పం. ఇంజనీర్ చేస్తాము, డాక్టర్ చేస్తాము అని కాదు. అక్కడ అందరినీ ధర్మరక్షణ కోసం అవ్వాలి. అందరు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కానీ ధర్మరక్షణతో పాడిన వృత్తి పొందాలి, ధర్మాన్ని రక్షించాలి కనుక ధర్మ ప్రజార్థం. అలాంటి సంతానములను పొందుతారు. ఆల్రెడీ సంతానం పెళ్లి అయిందండి, సంతానం పుట్టారండి అంటే అయినా ఆ పుట్టిన సంతానము నన్మక్కలే. ఇంతవరకు మంచి పిల్లగాడుగా కాకపోతే ఇప్పుడు మాట వినే పిల్లగాడుగా మంచి మార్గంలో నడిచేవాడుగా అవుతాడు, మారుతాడు అని ఎప్పుడు కూడా మంచి అనుగ్రహమే, మంగళకరమైన ప్రయోజనమే అందిస్తున్నారు ఆళ్వార్ ఆచార్యులు. అలాగే అమ్మ మనకు వాయు నన్మక్కలై పెట్రు మహిళవరే. వాయు అంటే సరిపోయిన, మనకు తగిన సరి అయిన సుపుత్రుడు ప్రాప్తం అవుతాడు. అనేక పరాక్రమంతో కూడిన మంచి జ్ఞానవంతుడైన సుపుత్రుడు మనకు లభిస్తారు అని ఫలశ్రుతి అనుగ్రహిస్తున్నారు గోదాదేవి. తల్లి కదా, మంచి పిల్లలు కావాలని ఆశీర్వదిస్తారు, అలాగే ఆశీర్వదించారు. ఇది ఈరోజు వారణవాయిరం 10 పాసురం, ఒక పాసురం అండ్ తాత్పర్యం. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.